అప్పుడే పెళ్ళంటే అంత పెద్దదానం అయిపోయావా నువ్వు? కింద 35 ఏళ్ళు వచ్చాయి. ఇంకెప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారు చెప్పు. ఆయన నీకెప్పుడు పెళ్లి చేయాలి ఏంటి నాకు తెలియదా ఏంటి? వాడిది ఏం కులమో ఏం గోత్రమో? అమ్మా ఆయనది మన కులమేనమ్మా. కులం కూడా మందేనా? కులం ఉంటే సరిపోద్దా? డబ్బు ఉండక్కర్లేదా? అమ్మా ఆయన పెద్ద కోటేశ్వరుడమ్మా. అర్జెంటుగా ఫోన్ చేయవే, అల్లుడి గారితో మాట్లాడుతున్నా. ఇలాంటి సంబంధం కోసమే ఇప్పటిదాకా తిరిగి పెళ్లి చేయలేదు. హలో బేబీ, మా అమ్మ నీతో మాట్లాడుతున్నది బేబీ. మాట్లాడవచ్చు కదా ఒకసారి? అలాగే ఇవ్వు, మాట్లాడతాను. ఓసేయ్, అమ్మ కాదే అత్తయ్య మాట్లాడుతుందని చెప్పు. సర్లే, ఇదిగో అత్తయ్యతో అంట మాట్లాడు. ఇదిగో తీసుకో. హలో హలో ఆంటీ, బాగున్నారా? బాబు, ఆంటీ కాదు అత్తయ్య అని పిలవయ్యా. ఇది చాలా ఓవర్ చేస్తుంది. మా అంతా చెప్పిందయ్యా, మీది మా కులం కాదంట కదా, ఆస్తి పాస్తులు కూడా ఏమి లేవంట కదా. ఆస్తి పాస్తుంది కులంది ఏముంది అయ్యా, మనసు మంచిగా ఉండాలి. అయ్యో అత్తయ్య, మనకి బోల్డ్ ఆస్తి ఉంది. అల్లుడు గారు, మాకు ఆస్తి పాస్తులు ఏమి లేకపోయినా చూపించడానికి చాలా ప్రేమ ఉంది అల్లుడు గారు. అత్తయ్య, అరే ఏంట్రా ఇది? ఇప్పుడు అమ్మని నేను ఒప్పుకుంటున్నానయ్యా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నా. కానీ మీకు పెళ్లి చేయటానికి నా దగ్గర స్తోమత లేదయ్యా. ఇదేమి స్కెచ్? అయ్యో అత్తయ్య, మీరు బాధపడకండి, పెళ్లి ఖర్చులు మొత్తం మేమే చూసుకుంటాం. బాబు, కనీసం పెళ్లిలో పట్టు చీరలు కట్టుకుంటానికి కూడా మాకు స్తోమత లేదయ్యా. అత్తయ్య, మీరేం బాధపడమాకండి, మీకు 7 వారాల నగలు 10 పట్టు చీరలు నేనే కొనిస్తాను అత్తయ్య. ఉసేయ్, పదవే వెంటనే మీకు పెళ్లి చేసేస్తా. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?